రికార్డింగ్ స్టార్ట్ చేయండి. Okay. Om Namo Venkateshaya. Happy evening to all of you. Today, it is my great pleasure to introduce today's speaker and my husband, Dr. Veldurthi Ananthakiran Kumar. He is born and brought up from Puluvendala, Kadapa district, and he has studied from 6th standard to 12th standard from Sainik School, Korikonda. After that, he has joined MBBS at government, that is Andhra Medical College, Visakhapatnam. Then he has done his MS in General Surgery at Government Medical College, Guntur. He was the state topper in neurosurgery entrance and as chosen at SWIMS Tirupati, that is Sri Venkateshwara Institute of Medical Sciences, Tirupati. He has successfully completed his neurosurgery 3 years course from SWIMS Tirupati and worked as an assistant professor at SWIMS Tirupati for a certain time. Then he has shifted to Nellore Narayana Medical College and worked there as assistant professor and associate professor in neurosurgery department. At present, he is working as a consultant neurosurgeon and associate professor in neurosurgery at PES Medical College, Kuppam. He has many awards and certificates to his credit. One among that is, he was the best young neurosurgeon award from JCI International Tirupati. He has many research papers from national and international journals too. In family life, he is a very good supporting husband and he is a nice father too. Thank you for giving me this opportunity. Over to Dr. Ananthakiran Kumar. All the best, sir. And he is also a nice son also. Namaskar, Pandit. Om Namo Venkateshaya. Thank you, Dr. Girija, and thanks to Gampa Nageshwar sir, Srinivas Sonu sir, Rajkamal sir, my coordinator, my impact coordinator, Imam sir, and all my fellow trainees, Impact 32 batch, and thanks to all the mentors and my dear participants or the audience. Thank you for giving me this opportunity to speak with you for some time today, and I feel blessed to have taken this chance. Carry on, sir. Okay. Namaskaram andi. Ippudu manamu what is the topic ఏంటంటే ethics and etiquettes of a speaker అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను. యాక్చువల్ గా ఎథిక్స్ అనగా నైతిక విలువలు, అలాగే ఎటికెట్ అంటే ఒక మర్యాద పూర్వకంగా ఆచరణలో పాటించాల్సిన అంశాలన్నమాట. అండ్ నేను ముందుగా స్వామి వివేకానంద గారి కొటేషన్ తో స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే నా మనసులో ఆయన కంటే ఒక మంచి స్పీకర్ ఎవరు లేరు ప్రస్తుతానికి. ఎప్పటి నుంచో కూడా ఇప్పటికీ కూడా ఆయనే ఒక టాప్ స్పీకర్. ముందు ఈ కొటేషన్ తో స్టార్ట్ చేస్తాను. ఇందులో ఏంటంటే, ద మూమెంట్ ఐ హావ్ రియలైజ్డ్ గాడ్ సిట్టింగ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ఎవరీ హ్యూమన్ బాడీ, ద మూమెంట్ ఐ స్టాండ్ ఇన్ రివరెన్స్ బిఫోర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ అండ్ సీ గాడ్ ఇన్ హిమ్, దట్ మూమెంట్ ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్, ఎవ్రీథింగ్ దట్ బైండ్స్ వానిషెస్ అండ్ ఐఎమ్ ఫ్రీ, సే స్వామి వివేకానంద. అంటే ప్రతి మనిషిలో నువ్వు ఎప్పుడు దైవ స్వరూపం చూస్తావో అప్పుడు నీకు ఆ ఆపోజిట్ మనిషి మీద నీకుండే అన్ని రకాలమైన ఆలోచనలు పోయి ఒక దైవత్వం అనేది వస్తుంది. అప్పుడు నీకు ఎటువంటి బాండింగ్ అనేది ఉండకుండా ఒక ఆకర్షణ భావం వస్తుంది అనేది దాని ఉద్దేశం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే అండి, మన పబ్లిక్ స్పీకింగ్ లో మనం ప్రతి మనిషిని అలాగే చూడాలి. అప్పుడే మనకు ఒక మనిషి మీద ఆ ఫిక్స్డ్ ఒపీనియన్స్ అనేవి ఉండవండి. అందరూ ఈక్వల్ గా చూస్తాము. ఒక దైవ స్వరూపంగా చూడడం తోటి మనకి మనం చేసే ప్రతి స్టెప్ కూడా మంచిగా చేస్తాం అన్నమాట. నెక్స్ట్.
వాట్ ఆర్ ఎథిక్స్? ఎథిక్స్ అంటే నైతిక విలువలండి. దీస్ ఆర్ ద మోరల్ ప్రిన్సిపల్స్ ఆర్ రూల్స్ దట్ గవర్న్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఎ పర్సన్స్ బిహేవియర్. అంటే ఒక మనిషి నడవడికకు కొన్ని మార్గదర్శకమైన సూత్రాలను ఎథిక్స్ అంటారండి. అంటే ఒక స్పీకర్ కి ఉండాల్సిన ఎథిక్స్ ఏంటివి అంటే నైతిక విలువలు ఎలా ఉండాలి? ఫస్ట్ మోరల్ గా ఉండాలి. మోరల్ గా అంటే ఒక మంచా చెడా అనే విషయం గురించి ఆ స్పీకర్ దాన్ని అవగాహన చేసుకొని చెప్పే విధంగా ఉండాలి. అండ్ కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉండాలి. ప్రిన్సిపల్స్ అంటే ఏదైనా ఒక పని చేయడానికి నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలు అన్నమాట. ఆ ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యి చేయాల్సి వస్తుంది. అండ్ చేసే ప్రతి పనిలోనూ మనకు హానెస్టీ, నిజాయితీ ఉండాలండి. అండ్ రైచియస్నెస్ అంటే పారదర్శకత లేకుండా కరెక్ట్ గా చేయడం అనేది రైచియస్నెస్ అంటారు. అండ్ ఫెయిర్నెస్ అంటే మర్యాద పూర్వకంగా ఉండాలి. అండ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మనం చేసే ప్రతి పనిలోనూ బాధ్యతాయుతంగా ఉండాలండి. అండ్ చేసే పని ప్రతి ఒక్క స్పీచ్ కానీ ఏదైనా కానీ మన కన్సైన్స్ అంటే మన మనస్సాక్షికి మన సమాధానం చెప్పుకునేలాగా ఉండాలి. అండ్ దట్ షుడ్ బి బై చాయిస్ అంటే ఏదైనా ఎవరు కూడా మన మీద ప్రెషర్ చేయరాదు. మన ఇష్టపూర్వకంగా మనం చేసే విధంగా ఉండాలి. అండ్ ఏ చేసే పనైనా మర్యాద పూర్వకంగా గౌరవం ఇచ్చే విధంగా, గౌరవం తీసుకునే విధంగా ఉండాలండి. అండ్ ప్రతి పనికి కూడా దానికి తగిన విలువ అనేది ఉంటుంది. సో వాల్యూ ద వాట్ యు ఆర్ డూయింగ్. ఆ విలువని ఇస్తేనే దానికి న్యాయం చేయగలుగుతాం. అండ్ ఇంటిగ్రిటీ అంటే పరిపూర్ణత అండి. ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ అన్ని మనం ఇన్కార్పొరేట్ చేస్తామే అప్పుడే మన స్పీకర్ గా మనం పరిపూర్ణతగా న్యాయం చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. దెన్ వాట్ ఈస్ ఎటికెట్? ఎటికెట్ అన్నది ఒక పదం ఏంటంటే అది ఫ్రెంచ్ వర్డ్ నుంచి వస్తుందండి. అండ్ ఇట్ ఇండికేట్స్ ఎ మేనర్ ఆఫ్ బిహేవియర్ అడాప్టెడ్ ఇన్ ద సొసైటీ. అంటే అర్థం ఏంటంటే మనం ఏ పని చేయాలి, ఎలా ఉండాలి అనే దానికి కొన్ని నిర్దిష్టమైన రూల్స్ సొసైటీ ఫ్రేమ్ చేసిందండి. ఏ పనికి ఎట్లా ఉండాలి, ఈ పక్కన వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, అవన్నీ రూల్స్ అన్ని కలిపితే ఆ ఫిక్స్డ్ రూల్స్ ను ఎటికెట్ అంటారనమాట. ఆ ఎటికెట్ అనేది ఏంటంటే ఇట్ చేంజెస్ బేసింగ్ ఆన్ లొకేషన్ అండ్ కాంటెక్స్ట్. ఎక్కడ ఇస్తున్నాము, ఎక్కడ స్పీచ్ ఇస్తున్నాము, ఏ ప్రదేశంలో ఇస్తున్నాము అనే దాన్ని బట్టి ప్రతిసారి మారిపోతూ వస్తుంది. అండ్ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన గోల్డెన్ రూల్ ఏంటంటే పక్కన వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలనుకుంటున్నామో, మనల్ని ఒక ట్రీట్మెంట్ ఎలా చేయాలనుకుంటున్నారో వాళ్ళని కూడా అలా ట్రీట్ చేయాలి. అప్పుడే మనం విల్ బి గివింగ్ ద జస్టిస్. అండ్ దీనికంటే ప్లాటినం రూల్ ఆర్ డైమండ్ రూల్ ఏంటంటే పక్కన వ్యక్తి ఎలా ట్రీట్ చేయాలని ఆశిస్తున్నాడో మనం అలా ట్రీట్ చేయాలండి. అది ప్రిన్సిపల్ అన్నమాట. అండ్ వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ ఎటికెట్? ఈ టైప్స్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఎటికెట్, డ్రెస్సింగ్ ఎటికెట్, స్టేజ్ ఎటికెట్, టీమ్ ఎటికెట్, అండ్ సోషల్ మీడియా ఎటికెట్, టైమ్ ఎటికెట్ అండ్ స్పీకింగ్ ఎటికెట్ అన్నమాట. దీంట్లో ఒక్కొక్క దానికి విశ్లేషిస్తే ఫస్ట్ ఈజ్ లాంగ్వేజ్ ఎటికెట్. మనము లాంగ్వేజ్ ఎటికెట్ అనేది ఏంటంటే మనం మాట్లాడడం అందరం మాట్లాడతామండి, కానీ పక్కన వాళ్ళని ఆకర్షించే విధంగా సాఫ్ట్ గా ప్రేమపూర్వకంగా మాట్లాడితే దాని వాల్యూ అనేది ఇంకా పెరుగుతుందండి. ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఒక సెంటెన్స్ ఉంటది, ఏ స్లిప్ ఆఫ్ ఎ టంగ్, a slip of a foot can be corrected but not the slip of a tongue. And sir mute like hellar sir ఇప్పుడు వస్తుంది సార్ ఇందాక mute like hellar ఇప్పుడు వస్తుంది సార్. ఓకే సార్, కొన్ని ప్రెషియస్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే వెల్కమ్, సారీ, థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్. అంటే ఇవి ఏంటంటే ఈ వర్డ్స్ ఎప్పుడైతే వాడతామో పక్కన వాళ్ళని మనం బాధ పెట్టకుండా మనం మృదువుగా వాళ్ళని మనం చెప్పేది వాళ్ళు ఆకర్షితంగా తీసుకునే అవకాశం ఉంటుందండి. ప్లస్ ఏ పని అడిగినా ఈవెన్ మన ఇంట్లో వాళ్ళకి కానీ సర్వెంట్ తో మాట్లాడేటప్పుడు కూడా రిక్వెస్ట్ గా మాట్లాడితే మనం చక్కగా పని చేయించుకోగలము. అట్లే పక్కన వాళ్ళకు మనము ఆ ఆకర్షణ భావం కూడా ఉంటుందండి. దెన్ ద నెక్స్ట్ కమ్స్ డ్రెస్ ఎటికెట్. డ్రెస్ ఎటికెట్ ఏంటంటే ఏదైనా ఒక స్పీచ్ కానీ ఒక ఫంక్షన్కి వెళ్తున్నామండి, దానికి ఎటు ఉండాలి, మనం ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పే నిర్దిష్టమైన రూల్స్ అన్నమాట. ఒక జెంటిల్మెన్ ఎలా ఉండాలి అంటే నీట్ షేవ్, తర్వాత చక్కగా హెయిర్ గ్రూమ్ చేసుకొని
వీలైతే టై కట్టుకొని ఒక సూట్ వేసుకొని ఉంటే చాలా బాగా ఉంటారండి. అండ్ ఎస్పెషలీ షర్ట్ కూడా ఏంటంటే పూలు చెక్క కాకుండా చక్కగా ప్లెయిన్ షర్ట్ కానీ లేకపోతే స్ట్రైప్స్ అండ్ పెద్ద పెద్ద బ్లాక్స్ ఉండరాదండి. ప్లస్ బెల్ట్ వేసుకునే బెల్ట్ లో పెద్ద పెద్ద లేబుల్స్ ఉండడం అట్లా ఉండకూడదు. సింపుల్ గా స్టైలిష్ గా ఉంటే సరిపోతుంది. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ట్రై టు వేర్ షూ అండి. అండ్ బ్లాక్ షూ అయితే చాలా బాగా ఉంటది, ఆఫీసర్ లైక్ అట్రాక్షన్ వస్తుంది అనమాట. అండ్ లేడీస్ విషయంకి వస్తే యాక్చువల్ గా మన తెలుగింటి ఆడపడుచు తనం ఉట్టిపడేకి శారీ అంత మంచిది ఇంకొకటి లేదండి. అండ్ ఒకవేళ వీలైతే ఈవెన్ సల్వార్ కమీజ్ ఇస్ ఆల్సో గుడ్ అండి. అండ్ చక్కగా వీళ్ళంత వరకు జ్యువెలరీ ఎక్కువ లేకుండా సింపుల్ గా వేసుకోండి. అట్లాగే పెద్ద పెద్ద జుంకాలు పెట్టుకుంటారు కదా, అట్లా వద్దండి. సింపుల్ ట్రై టు బి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. అండ్ దట్ విల్ బి పక్కన వాళ్ళకి ఏంటంటే గౌరవ భావం రావాలండి. అండ్ హెయిర్ కూడా చాలా మంది కొంచెం చూస్తుంటాం, ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టు ఇట్లా ముందుకు విరబోసుకొని అట్లా వస్తుంటారు. అది వద్దండి. చక్కగా వీలైతే ఒక క్లిప్ కానీ అట్లా బ్యాండేజ్ వేసుకోండి, సింపుల్ గా వెనక్కి వేసుకొని ఉండండి. అండ్ కొందరు ఏంటంటే డ్రెస్ లో కూడా షార్ట్ స్లీవ్స్ అట్లా వేస్తారు. అండ్ దయచేసి నా ఒపీనియన్ అయితే కొంచెం షార్ట్ స్లీవ్స్ ఇట్లా స్లీవ్లెస్ అట్లా వేసుకోకండి. అండ్ పక్కన వాళ్ళని చూస్తే మనం కామెంట్ చేసే అవకాశం ఇవ్వకూడదండి. చక్కగా మనం పూజించే విధంగా ఉండాలి ఒకరు. అండ్ ఈ ముందు ఫిగర్ లో చూస్తే షీ ద స్పీకర్ అండి, ఒకప్పుడు లోక్సభ స్పీకర్. ఎంత హుందాగా ఉన్నారో చూడండి. నెక్స్ట్ మనం స్టేజ్ ఎటికెట్ అండి. స్టేజ్ ఎటికెట్ అంటే మన స్టేజ్ మీద మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా ఉండాలి అనేది స్టేజ్ ఎటికెట్ అన్నమాట. బిఫోర్ కమింగ్ టు ద స్టేజ్, మనం ఒక ఫంక్షన్ కి వెళ్తున్నాము, ట్రై టు రీచ్ దేర్ ఎర్లీ అండి. అండ్ మనం వెళ్ళేటప్పుడే దారిలో ప్రయారిటైజ్ ద టాస్క్, అంటే మనం ఏ పనులు చేయాలనుకుంటున్నాం, ఎట్లా చేసుకున్నాం, మైండ్ లో ఒక మ్యాప్ రావాలండి. ముందుగానే అది ఉంటే మనకు అన్ని ఒక సీక్వెన్స్ గా వెళ్ళిపోతా ఉంటాయి. అండ్ ఆల్వేస్ ప్రాక్టీస్ అండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం అంత బాగా మాట్లాడతాం. అండ్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫీల్ ఇట్ అండి. ఫీల్ చేసినప్పుడు మనం ఏం తప్పులు చేస్తున్నామో మనకు తెలుస్తుంది. అండ్ అట్లాగే మిర్రర్ ముందర ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఫస్ట్ మిర్రర్ ముందర ట్రై చేయండి, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోబెట్టేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ ముందర ప్రాక్టీస్ చేయండి. ఇంకా వీలైతే ఆఫీస్ లో కానీ మన కొలీగ్స్ ముందర ప్రాక్టీస్ చేయండి. తప్పులుంటే చెప్పండి అని చెప్పండి. అప్పుడు దానివల్ల మనం కరెక్ట్ చేసుకోవచ్చు, పక్కన వాళ్ళకి కూడా మనకి వాళ్ళు సలహాలు ఇస్తారండి. టేక్ ద పాజిటివ్ సజెషన్స్, ఇట్స్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ అండి. అండ్ వెళ్తున్నాము స్పీచ్ ఇచ్చే కంటే ట్రై టు కీప్ ద సెల్ ఫోన్ ఇన్ సైలెంట్ మోడ్. దానివల్ల చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయండి, మనం కాన్సన్ట్రేట్ చేయలేం, ఫోకస్ చేయలేం అనమాట. అండ్ ఈ స్టేజ్ మీద చూడండి, అందరూ కూడా పెద్ద పెద్ద అఫీషియల్స్ ఎంత నీట్ గా కూర్చున్నారు. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ఎ సీక్వెన్స్ అనమాట. నెక్స్ట్, అండ్ ఒక స్టేజ్ మీద మనం మాట్లాడుతున్నాము, మన టర్న్ వచ్చే వరకు పేషెన్స్ గా వెయిట్ చేయాలండి. అండ్ బీ అవేర్ ఆఫ్ అవర్ ఎమోషన్స్. మనం ఏంటంటే ఎమోషన్స్, అయ్యో నాకు టర్న్ రాలేదు, నేను తొందరగా చేయాలి, నాకు టైం అయిపోతుంది, ఆ ఫేస్ లో మనకు ఎమోషన్స్ కలపడకూడదండి. చక్కగా ప్రశాంతంగా హుందాగా కూర్చొని చూడండి, ఇది సిట్టింగ్ పోస్చర్. మనం ఒక చోట కూర్చున్నామంటే ఎట్లా ఉండాలి, ఇక డిఫరెంట్ పోస్చర్స్ మనం చూస్తున్నాం. కానీ ఇందులో వాట్ ఆర్ ద రైట్ పోస్చర్స్, 1 and 2 ఆర్ ద రైట్ పోస్చర్స్ అండి. ఇంకా చెప్పాలంటే 1 is the best thing. అండ్ ట్రై టు ఫిక్స్ యువర్ బ్యాక్. మన వెన్నుపూస వెనకాల సీట్ కు తగిలేటట్టు చూడండి. దానివల్ల ఏంటంటే మనం ఎక్కువసేపు కూర్చోగలుగుతాము, బ్యాక్ పెయిన్ సమస్య ఉండదు, దూరంగా చూసే వాళ్ళకి కూడా మంచి భావం కలుగుతుంది. మిగతా అన్ని పోస్టర్స్ దయచేసి కూర్చోవద్దండి, అవి చాలా లేజినెస్ కానీ నెగ్లిజెన్స్ కానీ చూపిస్తాయి అన్నమాట. అండ్ హ్యావ్ ఎ ప్రయర్ నాలెడ్జ్ ఆఫ్ ద ప్రోటోకాల్ అండి. అంటే మనము ఎక్కడ మన టర్మ్ ఎప్పుడు వస్తుంది, మనం ఎంత టైంలో కేటాయించాలి, తర్వాత ఈ సెషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, సీక్వెన్స్ అంతా ప్రోటోకాల్ మనకు ముందుగానే తెలియాలండి. దానివల్ల ఏంటంటే మన మధ్యలో బ్రేక్స్ రాకుండా ఒడిదుడుకులు ఉండదండి, ప్రశాంతంగా సాగుతుంది. అట్లాగే ఫస్ట్ స్మైల్ అండి. అంటే స్మైల్ ఇస్ ద ఇండెక్స్, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నట్టు స్మైల్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ అ బాడీ అండి. మనం చేసే ప్రతి దానికి స్మైల్ అనేది ఒక యాడ్ చేస్తే చాలా మంచి ఫీలింగ్ ఉంటదండి చూసే వాళ్ళకి. అండ్ మెయింటైన్ ద ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ ఎట్లా మెయింటైన్ చేయాలంటే చూడండి, మనము ఐ కాంటాక్ట్ వల్ల ఏంటంటే చూసే వాళ్ళకి ఒకటి ఫోకస్ చేస్తున్నట్టు ఉంటది, ప్లస్ విల్ డ్రాగ్ దేర్ అటెన్షన్. అండ్ ఐ కాంటాక్ట్ ఎట్లా అంటే చాలా మంది ఉన్నారండి, అందరినీ ఒకేసారి ఐ కాంటాక్ట్ చూడడం కష్టం. సో ఏంటంటే హ్యావ్ వన్ ఫిక్స్డ్ ప్యాటర్న్, ఒక యూ ప్యాటర్న్ కానీ, ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కానీ, ఎక్స్ ప్యాటర్న్ కానీ, జెడ్ ప్యాటర్న్ కానీ, అంటే సీ దట్ మొత్తం కవర్ అయ్యేటట్టు చూడండి. అండ్ స్టేజ్ మీద వీళ్ళంత వరకు డోంట్ స్టే అట్ వన్ ప్లేస్ అండి, ట్రై టు మూవ్ ఓవర్ ద స్టేజ్. అండ్ తిరిగేటప్పుడు కూడా ఏంటంటే
బ్యాక్ చూపించకుండా జాగ్రత్త పడండి. అండ్ స్టేజ్ మీద తిరిగేటప్పుడు ఆ మూవింగ్ స్పాన్ అనేది ముందుగానే చూసుకోండి. అండ్ ఏంటంటే మనం స్టేజ్ మీద కింద ఇవి తివాచి అట్లా ఉంటాయి కదా, అవి కూడా హెచ్చు దగ్గర ఉండకుండా కింద పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. అండ్ ఇక స్టేజ్ మీదకి ఒకసారి ఎక్కుతానే స్పీకింగ్ ఎటికెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఒకరితో మాట్లాడేటప్పుడు ఈ ఫిగర్ చూడండి, ఈమె ఎవరో చెప్పగలరా ఎవరన్నా? షీఈస్ ఓప్రా విన్ఫ్రే. ఆమె ఎందుకు ఫేమస్ అంటే షీఈస్ ఏ టెలివిజన్ యాంకర్ అండి. ఆమెకు ఫస్ట్ 19 years ఏజ్ లో ఆమెకు టెలివిజన్ యాంకర్ గా ఛాన్స్ ఇచ్చే కూడా ఆలోచించారండి. బట్ ఆవిడ ఆన్సర్ చెప్పిన సమాధానాలకి ఆ జడ్జెస్ మంత్రముగ్ధులైపోయి ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. దట్ ఛాన్స్ ఆమె పోను దినంగా ఆమె ఇంప్రూవ్ అయిపోయి ఒక స్టేజ్ 25 years అమెరికాలో టెలివిజన్ షోకి ఆమెకు ఎప్పుడు టాప్ పొజిషన్ లో నిలబడ్డారండి. అండ్ షీ బికేమ్ ఏ మల్టీ మిలియనీర్ అండ్ ఏ గుడ్ ఫిలాంథ్రపిస్ట్. అంత మంచి ఆవిడ చూసి మనకి ఎప్పుడైనా టైం ఉంటే ఒకసారి ఓప్రా విన్ఫ్రే స్పీచ్ గివెన్ టు ద హార్వర్డ్ అల్యూమినీ అసోసియేషన్ అది ఒక్కసారి వీడియోలో చూడండి. విల్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దట్ వీడియో అండి. అండ్ వి స్పీక్ డైరెక్ట్లీ టు ద ఆడియన్స్ అండ్ డోంట్ లుక్ ఇన్ టు ద పేపర్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అండి. అండ్ ఒకవేళ చూడాల్సి వచ్చినా కూడా జస్ట్ ఒక చిన్న పాంప్లెట్ లో వర్డ్స్ రాసుకోండి, సో దట్ దే విల్ బి గివింగ్ ఏ క్లూ టు అస్ మనం ఏం మాట్లాడాలన్నది. అండ్ ప్రిపేర్ ద కంటెంట్ వెరీ నైస్లీ. ఎప్పుడు కూడా ఒక 10 నిమిషాలు కంటెంట్ మాట్లాడాలంటే మనం గంట సేపు మాట్లాడేకి తగ్గట్టు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే మనం 10 నిమిషాలు మాట్లాడేది మనకు సులువుగా ఉంటుంది అనమాట. అండ్ ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎక్స్పెక్ట్ వాట్ ద ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు క్వశ్చన్ సో దట్ యూ కెన్ బి ఏబుల్ టు గివ్ ద ఆన్సర్స్. ఒకవేళ తెలియకపోయినా తెలియదని చెప్పండి, ఏం తప్పలేదు. అండ్ మేక్ ద ఆడియన్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. అండ్ మీ ఒపీనియన్ హానెస్ట్ ఒపీనియన్ చెప్పండి. దెన్ స్టేజ్ మీద ఎలా ఉండాలి? స్టేజ్ మీద వెళ్ళినప్పుడు ఫస్ట్ ఐ కాంటాక్ట్ చాలా ముఖ్యం. నేను ఆల్రెడీ కవర్ చేశాను. డైరెక్ట్ గా మొత్తం కవర్ చేయాలి స్టేజ్ ఆడియన్స్ కి. దెన్ ద బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ ఏంటంటే మనకు చెప్పే స్పీచ్ లో బాడీ లాంగ్వేజ్ రోల్ చాలా ఉంటుందండి. అండ్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్ లో మనము మన ఒకటి చేతులు విప్పుతూ మాట్లాడటం మంచిది. అండ్ కాళ్ళు కూడా ఒక్కదానికి ఒకటి మధ్యలో దగ్గరగా పెట్టుకోకుండా కొంచెం డిస్టెన్స్ లో పెట్టుకోవాలి. ఎంత డిస్టెన్స్ లో పెట్టుకోవాలంటే మన షోల్డర్ స్పాన్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ లో పెట్టుకుంటే మంచిదండి. అండ్ మాట్లాడేటప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ తగ్గట్టు మన బాడీ లాంగ్వేజ్ మారుస్తూ ఉండాలన్నమాట. అండ్ చూసే వాళ్ళకి ఏంటంటే ఒకసారి వినడానికి అట్రాక్షన్ లేకపోయినా మన బాడీ లాంగ్వేజ్ బట్టి దే గెట్ అట్రాక్టెడ్ అనమాట. దెన్ ఇప్పుడు ఐ మీన్ in this you see this lady how she is expressing her in a body language, హ్యాండ్ మూమెంట్స్ కానీ అట్లే మైక్ చూడండి, మైక్ లో ఎంత దగ్గరగా ఉండాలి అన్నది ముందుగానే అసెస్ చేసుకోవాలండి. మరి కొందరు ఏంటంటే దగ్గర పెట్టుకొని గట్టిగా మాట్లాడతారు, అది కాదండి. కొంచెం డిస్టెన్స్ పెట్టేసి కరెక్ట్ గా పట్టుకొని మాట్లాడాలి. అండ్ మాట్లాడే ముందే ఫస్ట్ ఒకసారి టైం చూసుకోండి, ఎంత అనే టైం స్లాట్ చూసుకొని మాట్లాడాల్సి వస్తుంది. సో దట్ మనం మాట్లాడేది ఎంత స్పీడ్ గా వెళ్ళొచ్చు, ఎంత నిదానంగా వెళ్ళొచ్చు మనకు తెలుసుకోవచ్చు. అండ్ మాట్లాడే ముందు థ్యాంక్ ఎవరీవన్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ అండి. థ్యాంక్ ఎవరీవన్ అండ్ గ్రీట్ ద ఆడియన్స్. ఈ తర్వాత ఆఫ్ ద క్వశ్చన్స్ అండ్ ప్రతిసారి స్పీచ్ చేస్తుంటారు, ఎవరు ఎక్కువసేపు వినలేరండి, బోర్ కొట్టేస్తుంది. సో ఒక 10 minutes కానీ 15 minutes తర్వాత వాళ్ళకి ఒక కొటేషన్ చెప్పండి, ఒక మంచి స్టోరీ చెప్పండి, అనెక్డోట్స్ ఏమైనా చెప్పండి అండ్ ట్రై టు ఇన్వాల్వ్ ద ఆడియన్స్ అనమాట. అండ్ బాడీ లాంగ్వేజ్ నేను ముందే చెప్పాను మీకు. అట్లాగే వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి. అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ ఏమైనా బాధాకరమైన దృశ్యం చెప్తున్నప్పుడు మనం మెల్లగా చెప్పడం కానీ, లేదా కొంచెము ఎప్పుడైనా అథారిటేటివ్ గా అనేటప్పుడు ఆ అకేషన్ బట్టి చెప్పాలండి. మన నవరసాలు అనేవి మన ఫేస్ లో కనిపించాలి. హాస్యం కానీ, శృంగారం కానీ, లేకపోతే రౌద్రం కానీ, ఏవైనా కూడా మనం చెప్పే దాంట్లో కనిపించాలండి. అలాగే పోడియం ఎట్లా వాడుకోవాలి? పోడియం అంటే ఏంటంటే ఒక స్టేజ్, అది మనకు పోడియం అనేది మనకు సపోర్ట్ చేసేకండి, అంటే కానీ దాని మీద వాలిపోయి చెప్పకూడదు. ఎప్పుడు కూడా ఆ సపోర్ట్ చేసుకోవాలి. ప్లస్ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొందరికి చాలా భయం ఉంటుందండి, వణికిపోతుంటారు చెప్పేటప్పుడు. అదంతా కనపడవండి స్టేజ్ పోడియం మీద కూర్చోన్నప్పుడు, అవి కవర్ చేస్తుంది. సో హుందాగా నిలబడుకొని పోడియం మీద చెప్పాలి. ప్లస్ పోడియం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం మైక్ పట్టుకోవాల్సిన పని లేదు, కరెక్ట్ గా మైక్ అడ్జస్ట్ చేసుకొని దాని తగ్గట్టు నిలబడి చెప్తాము. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం నిలబడి చెప్పాకే చూడండి, కూర్చొని ఎంతవరకు వీలైతే అంత చెప్పడం అవాయిడ్ చేయండి. అండ్ హ్యాండిల్ ద స్టేజ్ ప్రాపర్లీ. అంటే ఏంటంటే స్టేజ్ డిస్టెన్స్ ఎంత ఉంది, దాంట్లో ఎక్కడెక్కడ ఆబ్స్టికల్స్ ఉన్నాయో ముందే చూసుకుంటే
మనము ఇటువంటి తిరిగేటప్పుడు జాగ్రత్తగా కింద పడకుండా ఏవి డిస్ట్రాయ్ చేయకుండా చక్కగా మాట్లాడతామండి. అండ్ మౌల్డ్ టు ద సిచ్యువేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు వాటర్ ఉంది, గిన్నెలో ఏ గిన్నెలో వేస్తే ఆ గిన్నెలో వాటర్ ఆ షేప్ తీసుకుంటది. అట్లాగే మనం చెప్పేటప్పుడు కూడా ఏంటంటే మనం ఎక్కడ చెప్తున్నాం అనే కంటే ఆ పరిస్థితిని బట్టి మనం చెప్పేది రావాలండి. ఆడియన్స్ ఎలా ఉన్నారు, అక్కడ స్టేజ్ ఎలా ఉంది, ఆ పరిసరాలు ఎలా ఉన్నాయి, అవన్నీ చూసి దాన్ని బట్టి మనం మౌల్డ్ అవ్వాలండి. అండ్ ఆల్వేస్ ప్రిఫరబుల్ టు హ్యావ్ హాట్ వాటర్ బిఫోర్ స్పీచ్ అండి. వీళ్ళంత వరకు అవాయిడ్ ద కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటి స్పీచ్ ఇచ్చే ముందర అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం స్పీచ్ ఇస్తుంటామండి, ఇస్తున్నప్పుడు కొన్ని కాంట్రవర్షియల్ టాపిక్స్ ఉంటాయి, లైక్ పాలిటిక్స్ కానీ, క్యాస్ట్ కానీ, రిలిజియన్ కానీ, జెండర్ కానీ అండ్ రేస్. ఈ డిస్క్రిమినేషన్ చేయొద్దండి. దీస్ ఆర్ ప్రాబ్లమ్ అంటే వద్దన్న ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టే అంశాలు అనమాట. వాటిని ఎంతవరకు వీలైతే అంత దూరంగా పెట్టడమే బెస్ట్. అండ్ మాట్లాడేటప్పుడు మన వాయిస్ కూడా జెంటిల్ గా మృదువుగా ఉండాలి. అట్లాగే మనం చెప్పాలనే పాయింట్ స్ట్రాంగ్ గా చెప్పాలండి. అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఐడియాస్. అట్లాగే ఇన్సైట్ అంటే మనం చెప్పేదానికి లోతుగా వెళ్ళి మనం విశ్లేషణ పూర్వకంగా చూసి దాన్ని స్టడీ చేసి చెప్పాలండి. అంటే మనం చెప్తున్నాము అంటే దానికి ఒక అథెంటిసిటీ ఉండాలండి. అథెంటిసిటీ ఉంటేనే సమాజానికి మనము ఒక అంటే ఏదైనా ఇచ్చిన వాళ్ళం అవుతాము. అట్లాగే బీ స్ట్రాంగ్ వైల్ టెలింగ్, ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్. చెప్పేటప్పుడు వీలుంటే ఒక లేజర్ పాయింటర్ పెట్టి ప్రొజెక్ట్ చేసి చెప్పండి. అండ్ ఎవరైనా క్వశ్చన్ అడుగుతారు, మనకు ఆన్సర్ తెలియకపోతే అడ్మిట్ అవ్వండి. ఐ మీన్ నాకు తెలియదు అని చెప్పి నేను రెఫర్ చేసి మళ్ళీ మీకు ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అని చెప్పండి. ఎప్పుడు కూడా ఒకరిని క్రిటిసైజ్ చేయొద్దండి. ఆడియన్స్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఏది నెగిటివ్ అనేది ఎప్పుడు చెప్పద్దు. బీయింగ్ ఎ స్పీకర్ నెగిటివ్ అనేది చెప్పరాదండి. ఆల్వేస్ బీ పాజిటివ్. అండ్ నెగిటివ్ ఒకరి ఫీలింగ్స్ కానీ నెగిటివ్ ఎమోషన్స్ కానీ ఏమీ ఉండకూడదండి. ఆల్వేస్ ట్రై టు బీ పాజిటివ్. అండ్ ఎప్పుడు ఎవరిని అఫెండ్ చేయకూడదు. అఫెండ్ అంటే మనం వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదండి. ఎందుకంటే ఇప్పుడు ఒకరు మన స్పీచ్ వినేకి వస్తున్నారండి, వాళ్ళు ఎంతో దే ఆర్ స్పెండింగ్ ద టైం, ఎనర్జీ, మనీ. వాళ్ళు మనకు అది ఇస్తున్న గౌరవం అండి. మనం దానికి తగ్గట్టు మనం కూడా దానికి న్యాయం చేయాలండి. వాళ్ళకి గౌరవప్రదంగా మనం చేయాలి. అప్పుడే దానికి తగ్గ న్యాయం జరుగుతుంది. ప్లస్ ప్రతి ఒక్కరి మీద నేను ముందుగా చెప్పినట్టు ఆ దైవ స్వరూపంగా అలా ఫీలింగ్ తో చెప్తే మనం ఎప్పుడు ఎవరిని అఫెండ్ చేయమండి. అండ్ ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు డోంట్ అటాక్ యువర్ కాంపిటీటర్స్. అంటే మనతో పాటు మాట్లాడే వాళ్ళని ఎప్పుడు అటాక్ చేయరాదు మన మాటల్లో. ఇది ఎప్పుడంటే ఓన్లీ ఒక్క డిబేట్ లో మాత్రమే దట్ ఈస్ అలౌడ్ అండి. అంటే ఒక డిబేట్ చెప్తున్నారు, దానికి ప్లస్ అండ్ మైనస్ చెప్పాలి. సో తప్పదండి, అప్పుడు చెప్పాలి నెగిటివ్ ఏంటనే చెప్పాలి. దట్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యు ఆర్ అలౌడ్ టు అటాక్ బై వాయిస్ టు యువర్ కాంపిటీటర్, బట్ నాట్ ఇన్ అదర్ ప్లేసెస్. అండ్ హ్యాండిల్ యువర్ క్రిటిక్స్ కేర్ఫుల్లీ. మనం ఎప్పుడు మంచి చెప్పినా చెడు చెప్పినా కూడా క్రిటిక్స్ అనేది ఉంటారండి. కానీ ఆ క్రిటిసిజం అనేది యూ టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ సెన్స్ టు డెవలప్ యువర్ సెల్ఫ్. ఓకే అండి. అండ్ బీ ప్రొఫెషనల్. ఎప్పుడు కూడా క్రిటిసిజం చేసినప్పుడు ప్రొఫెషనల్ గా వాళ్ళకి సమాధానాలు చెప్పాలండి. అండ్ ఎప్పుడు కూడా ఒక డాటా ప్రజెంట్ చేస్తున్నప్పుడు దానికి స్టాటిస్టికల్ డాటాకి రాంగ్ గా చెప్పద్దు. అండ్ ఎప్పుడు కూడా సపోర్టింగ్ ఎవిడెన్స్ ఇచ్చి చెప్పాలి. అప్పుడే దానికి అథెంటిసిటీ ఉంటది అనమాట. అండ్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ ద కరెన్సీ ఫర్ ఎనీ స్పీకర్ అండి. అంటే మనం చెప్పేటప్పుడు మన మీద నమ్మకం కల్పించాలి ఆడియన్స్ కి. అండ్ ట్రాన్స్పరెన్సీ, ఏది దాచే ప్రయత్నం చేయకండి. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, తప్పేముందండి. అండ్ తెలియకపోతే తెలియదని చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చూపించండి, వాళ్ళకి ఎవిడెన్స్ చూపించండి, అప్పుడే నమ్ముతారు జనాలు. అండ్ ఆ స్పీచ్ అయినప్పుడు లాస్ట్ లో డోంట్ ఫర్గెట్ టు థ్యాంక్ ద ఆడియన్స్, ఆర్గనైజ్ కానీ హోస్ట్ కానీ ఎప్పుడు అది మర్చిపోకూడదండి. అండ్ అట్ ద ఎండ్ ఏంటంటే ఫీడ్బ్యాక్ కోసం ఫీడ్బ్యాక్ అడగండి. దానివల్ల ఏంటంటే మనము నేర్చుకుంటాము, వాళ్ళు కూడా మంచి సలహాలు ఇచ్చేక ఉంటది. అండ్ సో దట్ ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ బోత్ అనమాట. తర్వాత ఇప్పుడు స్టేజ్ మీద మనం మాట్లాడతామండి, అందరు క్లాప్స్ కొట్టారు, తర్వాత మనం కిందికి తిరుగుతాము. అప్పుడు చాలా ముఖ్యమండి మన స్పీకింగ్ స్టైల్ చూస్తారు అందరూ. అండ్ స్పీకింగ్ స్టైల్ చూస్తారు. మనం తర్వాత భోజనం చేస్తున్నప్పుడు 10 మంది కలుస్తారు, వచ్చి మనం డౌట్స్ అడుగుతారు. మనము ఏంటంటే చాలా ప్రశాంతంగా వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయాలి, వాళ్ళతో చాలా బాగా మాట్లాడాలి. విసుక్కోరాదండి. ఎంతమంది వచ్చినా కూడా విసుకోకుండా ప్రశాంతంగా సమాధానం చెప్పాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. అండ్ దట్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ వేర్ యూ కెన్ గెయిన్ ద ఆడియన్స్ కాన్ఫిడెన్స్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పటి నుంచి మనం ఒక చోట స్పీచ్ ఇచ్చామండి, అప్పటి నుంచి ఆడియన్స్ విల్ బి స్టార్ట్ అనలైజింగ్ యూ. అండ్ మీరు బయట ఎప్పుడు కనిపించినా కూడా వాళ్ళ మైండ్ లో అది ఉంటదండి. వాళ్ళ లైఫ్ స్టైల్, మీ లైఫ్ స్టైల్ ఎంత వీలైతే అంత చక్కగా ఉండేటట్టు చూసుకోండి. సో బికాస్ ద ఆడియన్స్ విల్ బి వాచింగ్ యూ ఈవెన్ వెన్ యూ గో అవుట్ ఆఫ్ ద స్టేజ్ అండి. అండ్
మనం ఎప్పుడైనా ప్రజెంట్ చేసేటప్పుడు పీపీటీస్ కానీ వీడియోస్ కానీ అదర్ టూల్స్ వాడుకొని చక్కగా ప్రజెంట్ చేసే చూడండి. అండ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ లో కానీ వీడియోస్ లో కానీ ఎంతవరకు వీలైతే అంత మరి కొట్టొచ్చే కలర్స్ వద్దండి, సింపుల్ కలర్స్ పెట్టుకోండి. అండ్ యూజ్ ద హై క్వాలిటీ ఇమేజెస్, స్లైడ్ నెంబర్స్ పెట్టుకోండి. అండ్ ఏదైనా ఒకటి కోట్ చేస్తున్నామండి సపోజ్, అండ్ గివ్ ద క్రెడిట్ ఫర్, అంటే ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఆ కోట్ చేసేదానికి వాళ్ళకి క్రెడిట్ ఇవ్వండి. అండ్ యూజ్ ఏ హై క్వాలిటీ వీడియో, ఎల్సిడి వాడండి. ఒకవేళ మనం స్కూల్స్ పోతుంటాం ఎప్పుడైనా చెప్పేటప్పుడు, అక్కడ ఎల్సిడీస్ అవన్నీ ఉండవు. సో అట్లాంటప్పుడు ఏంటంటే ప్రొజెక్టర్ వాడుకోండి, ఓహెచ్పి షీట్స్ వాడండి. ఇంకా చెప్పాలంటే చార్ట్స్ వాడుకోండి. చార్ట్స్ మీద ఎలా చేయాలి ముందుగానే చార్ట్స్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ ముందుగానే అక్కడ ఏ సిస్టమ్ ఉంది, వాళ్ళు ఏం వాడుతున్నారు. సపోజ్ మనం ప్రొఫెషనల్ కాలేజ్ పోతున్నామండి, మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కంప్యూటర్ బేసిక్స్ చెప్పకూడదండి. సో మనం అప్డేట్ అయ్యి దాని తగ్గట్టు చెప్పుకోవాలి. ఓకేనా అండి? రైట్. తర్వాత టైం ఎటికెట్ ఏంటంటే ట్రై టు బీ ఆన్ టైం. అండ్ టైం యొక్క విలువ చెప్పాలంటే ఒక సెకండ్ విలువ ఒక 100 మీటర్స్ డాష్ ఇచ్చిన యూసేన్ బెల్ట్ తెలుస్తుందండి. అట్లాగే కొన్ని గంటల విలువ, ఏదైనా ఒక హెడ్ ఇంజరీ అవుతుందండి, పేషెంట్ హాస్పిటల్కి లేట్ గా వస్తారు, అప్పుడు డాక్టర్ చెప్తారు లేదండి మేము ఆల్రెడీ చేసే టైం అయిపోయింది, ఏమి చేయలేమంటారు, అప్పుడు దాని విలువ తెలుస్తుందండి. సో ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇఫ్ పాసిబుల్ మనం ఒక స్పీచ్ కి వెళ్తున్నాము ఇచ్చేకి, ఒక హాఫ్ అన్ అవర్ ముందెళ్ళి మొత్తం చూసుకోండి. అండ్ ఇంకా వీలైతే ఒక రోజు ముందు వెళ్ళి స్టేజ్ అంతా కూడా ముందుగానే అక్కడే ప్రాక్టీస్ చేస్తే అది ఇంకా మంచిదండి. అండ్ రెస్పెక్ట్ ఎవరీ వన్స్ టైం. ఏంటంటే మన పక్కన కొలీగ్స్ కూడా అవకాశం ఇవ్వాలండి, అంతా మనమే చెప్పకూడదు. అండ్ ఆల్సో స్టిక్ టు అవర్ టైమ్ స్లాట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ కమింగ్ టు టీమ్ ఎటికెట్ కంటే నేను చెప్పేటప్పుడు ఒకటి చెప్తానండి. రీసెంట్ గా ఎవరైనా భీష్మ సినిమా చూసారా అండి? భీష్మ సినిమాలో నేను చూసాను సార్. అక్కడ తనకి ఉన్నట్టుండి లీడర్షిప్ రోల్ ఇస్తారు, ఒక కంపెనీకి సిఇఓ చేస్తారు. అప్పుడు తను పార్టిసిపెంట్స్ అదే అక్కడ ఆఫీస్ లో వాళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేస్తారు చెప్పండి? ఒక బుడగా ఇస్తారు సార్. ఇచ్చి ఏం చేస్తారు? బాల్ ఇచ్చి అది అందరికి లాస్ట్ కి ఎవరు మిగులుతుంది అంటారు, అందరూ వాళ్ళ దాని బదులు పక్క వాళ్ళది పడగొట్టేస్తారు, లాస్ట్ కి ఎవరు మిగలదు. తర్వాత కంక్లూజన్ ఏంటి? కంక్లూజన్ వచ్చేసి మీరు మీకోసం పనిచేస్తున్నారు కానీ కంపెనీ కోసం పనిచేయాలంటే ఎవరిది కూడా ఉండాలని చెప్తారు. కరెక్ట్ అండి, సూపర్, గివ్ ఎ బిగ్ క్లాప్. ఏంటంటే అండి ఇందులో అక్కడ నితిన్ చెప్తారు ఏంటి, మనము టీమ్ ఎఫర్ట్ పెట్టి అందరం ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకొని చేయగలిగితే టోటల్ టీమ్ ఇంప్రూవ్ అవుతుందండి. ఎప్పుడు షెల్ఫిష్ లాగా ఆలోచించకండి, అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి అని ఆలోచించాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది, ప్రపంచం బాగుపడుతుంది, అందరూ బాగుపడతారండి. సేమ్ అప్లైస్ టు ఎవ్రీ టైం. టీమ్ అనేది అప్రిషియేట్ ద కో స్పీకర్స్ అండి. అండ్ గాసిప్ కు దూరంగా ఉండండి. ప్లస్ ఎప్పుడు కూడా మనము అందరినీ ఒకరికొకరు ఇంట్రడ్యూస్ చేయాలి. ఒకరి పక్కన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మనం ఇంట్రెస్ట్ తో వినాలండి, విన్నప్పుడే పక్కన వాళ్ళు కూడా మనల్ని అలాగే వింటారు. మనము వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ తో విని ఇంకా వీలైతే మంచి సజెషన్స్ ఇస్తే చాలా బాగుంటుందండి. ఎప్పుడు కూడా వి అనే పదం వాడుకోండి, మనము, అంతేగాని నువ్వు అనే పదం వాడకండి. అండ్ ఎప్పుడు కూడా షేర్ ఐడియాస్ టు ద టీమ్ మెంబర్స్ అండ్ ఎంకరేజ్ ఎవ్రీ వన్స్ పార్టిసిపేషన్. అండ్ ప్రతి ఒక్కరి సలహాలు తీసుకోండి, ట్రై టు ఎన్ఫోర్స్ ఇట్ అండ్ దెన్ మేక్ ఇట్ ఏ ప్రోగ్రామ్, అంతేగాని సింగిల్ వద్దండి. ఈ స్లైడ్ లో చూస్తే ఇప్పుడు చూడండి, హీఈస్ ఎ లీడర్, తను మిగతా అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. వెన్ హీఈస్ సేయింగ్ జై, ఆల్ ద పీపుల్ ఆర్ క్లాపింగ్ అండ్ దే ఆర్ గెటింగ్ దెమ్సెల్వ్స్ ఇన్వాల్వ్డ్. అంటే తను ఎంత ఉత్తేజపరిచింటాడు మిగతా వాళ్ళని. యూ షుడ్ బి లైక్ దట్ అన్నమాట. అండ్ కమింగ్ టు సోషల్ మీడియా ఎటికెట్, ఇప్పుడు ఉండే సొసైటీలో సోషల్ మీడియా ఎటికెట్ చాలా నేర్చుకోవాలండి. సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అండ్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు మనం ఒకరు పాపులరైజ్ కావాలన్నా, ఒకరు వాళ్ళని నెగిటివ్ గా కావాలన్నా ఫేస్బుక్ కానీ ఇవేనండి. మనల్ని బయట నిలబెట్టాలన్నా, కిందికి తోయాలన్నా కూడా ఈ సోషల్ మీడియానే అండి. అండ్ ఎప్పుడన్నా ఒక న్యూస్ పేపర్ వాళ్ళతో కానీ లేకపోతే ప్రెస్ వాళ్ళతో కానీ జాగ్రత్తగా మాట్లాడుకోండి. దయచేసి ఏది లూజ్ టాక్ ఎప్పుడు చేయొద్దు. నేను ముందుగానే చెప్పినట్టు మనం టంగ్ అనేది మన కంట్రోల్లో ఉండాలి మాట్లాడేది. చెక్ వాట్ యు ఆర్ పోస్టింగ్ ఇన్ సోషల్ మీడియా. మనం ఒకటి పోస్ట్ చేస్తున్నాము అంటే అది కరెక్ట్ గా ఉండాలండి. థింక్ అనే దానికి చూడు, అది ట్రూగా ఉండాలి, ఒకరికి హెల్ప్ చేసే విధంగా ఉండాలి.
అండ్ ఇట్ షుడ్ బి ఇంపార్టెంట్ అండ్ ఇట్ షుడ్ బి అ నీడెడ్ థింగ్. అవసరమా కాదా అని ఆలోచించి పోస్ట్ చేయాలండి. అండ్ ఎవరిని హర్ట్ చేయకూడదు. అట్లాగే ఇప్పుడు ఒకరు ఎవరైనా పోస్ట్ చేశారండి, మనము లైక్స్ ఇస్తున్నాము అంటే మనం జెన్యున్ గా ఇవ్వాలండి. ఏదో నా ఫ్రెండ్ చేశాడు కదా నేను లైక్ ఇచ్చేసానా, అది కాదండి. మనం లైక్ ఇచ్చామంటే దానికి మనం మనస్సాక్షికి అది బాగుంది అంటేనే ఇవ్వాలి. అట్లాగే షేర్ చేస్తున్నప్పుడు కూడా రోజు పొద్దున్న లేచిన నుంచి వందల మెసేజెస్ వస్తాయండి. దయచేసి అన్ని షేర్ చేస్తూ వెళ్ళొద్దు. చూసి ఎంత బాగుంది, మీ మనసుకు నైస్ అనిపిస్తేనే షేర్ చేయండి. ప్లస్ అట్లాగే కామెంట్ ఇచ్చేటప్పుడు కూడా ట్రై టు గివ్ పాజిటివ్ కామెంట్స్. ఏమైనా నెగిటివ్ కామెంట్స్ ఉంటే వీలైతే వాళ్ళకి ఫోన్ చేసి, అరే నువ్వు ఇలా చేసావు, ఇది కొంచెం బాగా అనిపించలేదు, కరెక్ట్ చేసుకొని. ఎప్పుడు కూడా చెప్పా కదండి, నెగిటివ్ అనేది పక్కన చెవిలో చెప్పండి, పాజిటివ్ అనేది ఓపెన్ గా చెప్పండి, 10 మంది వినేటట్లు చెప్పండి. అండ్ వెనెవర్ యూ అప్లోడింగ్ సంథింగ్ ఇన్ యూట్యూబ్ ఛానల్ కానీ ఎక్కడైనా కానీ అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని అప్లోడ్ చేయాలండి. ఎందుకంటే యూట్యూబ్కి వెళ్ళామా, ఒక సోషల్ మీడియాకి వెళ్ళిందంటే దాని ఎఫెక్ట్స్ చాలా సివియర్ గా ఉంటాయండి. సో పెట్టే ముందు సోషల్ మీడియాలో 100 సార్లు ఆలోచించి పెట్టండి. నెక్స్ట్ ఈ స్లైడ్ మీకు ముందుగానే చెప్పానండి, స్పీకింగ్ ఎటికెట్ ఎలా చెప్పాలా అనే దానికి ఓప్రా విన్ఫ్రే ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ స్లైడ్. హౌ షుడ్ ఏ ఎథికల్ స్పీకర్ బి, అంటే ఒక ఎథికల్ గా ఒక స్పీకర్ ఎలా ఉండాలి అనే దానికి ఈ స్లైడ్ చాలా చూపిస్తుందండి. చూడండి, ఫస్ట్ ప్రిపరేషన్ ఇస్ ద కీ టు ఎనీథింగ్. మనం 10 నిమిషాలు మాట్లాడాలంటే మన ప్రిపరేషన్ గంట సేపు ఉండాలని చెప్పాను కదా, సిమిలర్ థింగ్ అండి. కంటెంట్ ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం. మనం దేని గురించి మాట్లాడుతున్నామో దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి, అంతేగాని సోది చెప్పకూడదండి, అంత టైం ఎవరికి లేదు. అండ్ చెప్పేటప్పుడు కూడా చూడండి, ఈ బొమ్మలో నవరసాలు కనిపిస్తున్నాయి. ఆ నవరసాలు హుందాగా నవరసాలతో చెప్పేకి ట్రై చేయండి. అండ్ స్మైల్ తో చెప్పాలి. స్మైల్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా అండి, చెప్పే ప్రతిసారి ట్రై టు గివ్ ఎ స్మైల్. స్మైల్ కాస్ట్ నథింగ్ బట్ ఇట్ గెట్స్ యు మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్ అండి. అండ్ సమ్మరైజ్ చేయాలంటే వాట్ ఆర్ ద డోస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఎ స్పీకర్. డూస్ ఏంటంటే అండి, పొలైట్ గా ఉండాలి, సారీ, థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ అని చెప్పాలి. అండ్ బీ స్పెసిఫిక్ టు ద టాపిక్. డోంట్ బీట్ అరౌండ్ ద బుష్ అండి. స్పెసిఫిక్ గా చెప్పాలి, ఏం చెప్పాలనుకున్నారో స్పెసిఫిక్ గా క్లియర్ గా చెప్పాలి, సింపుల్ లాంగ్వేజ్ లో. అండ్ బీ ఇంటరాక్టివ్, అంటే అందరినీ ఇన్వాల్వ్ చేసే ట్రై చేయండి, ఇంటరాక్టివ్ గా ఉండండి. అండ్ గ్రీట్ ద ఆడియన్స్. అండ్ ఒకటి ఉందండి, ప్రైజ్ అనేది బీ జనరస్ ఇన్ ప్రైజ్ బట్ బీ మైజర్ ఇన్ క్రిటిసిజం. జనరస్ ఇస్ ప్రైజ్, గుర్తుపెట్టుకోండి. ఎవరిని ఎప్పుడు క్రిటిసైజ్ చేయొద్దు, కానీ ప్రైజ్ చేసేటప్పుడు మాత్రం ఎంత వీలైతే అంత జనరస్ గా ఉండండి. అండ్ అక్నాలెడ్జ్ ద పీపుల్ అండి. మనం ఏ చేసినా కూడా అక్నాలెడ్జ్మెంట్, గ్రాటిట్యూడ్ అనేది ఉండాలండి. ప్రతి పనిలోనూ ఒక స్పీకర్ కి ప్రతి చోట గ్రాటిట్యూడ్ ఉండాలి. పొద్దున్న లేస్తున్నప్పటి నుంచి రాత్రి వరకు చూడండి, మన ఇంట్లో పొద్దున్న లేస్తానే అమ్మ మనకు లేపుతుంది, అమ్మ థ్యాంక్స్ అమ్మ అని చెప్పి లేవాలి. ఫస్ట్ లేస్తానే దేవుడికి దండం పెట్టుకోవాలి, థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ యూ 1 more ఎక్స్ట్రా డే. అట్లాగే మనము టిఫిన్ సర్వ్ చేసినందుకు మన ఇంట్లో మన వైఫ్ కానీ లేకపోతే పనామ కానీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళు మీకు కరెక్ట్ గా అన్ని మీ టేబుల్ దగ్గర తెచ్చి పెడుతున్నందుకు. అట్లాగే పిల్లలకు మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి, వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని పని చేసుకోదలుచుకున్నందుకు. అట్లాగే ఆఫీస్ కొలీగ్స్ కి, ఫెలో కొలీగ్స్ కూడా గ్రాటిట్యూడ్ అనేది ఉండాలండి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గివ్ థ్యాంక్స్ టు ద గాడ్ అండ్ బీ గ్రేట్ఫుల్ టు ఎవరీ వన్ అండి. ఈవెన్ స్పీచ్ లో కూడా ఇదే అండి, ప్రతి వర్కర్ కి యూ షుడ్ హ్యావ్ గ్రాటిట్యూడ్ అండి. అండ్ అక్నాలెడ్జ్ చేయాలి, అది మళ్ళీ చెప్తున్నానండి. డోంట్స్ ఆఫ్ స్పీకర్ ఏంటంటే ఎప్పుడు ఎవరిని కంప్లైంట్ చేయదు. ఎమోషన్స్ అంటే మనం యూ షుడ్ హ్యావ్ ఏ పాజిటివ్ ఎమోషన్స్, ఎవ్రీథింగ్. నెగిటివ్ గా ఏది ఫోకస్ చేయరాదండి. హ్యావ్ ఏ గుడ్ ఫోకస్, కాన్సన్ట్రేట్ అండ్ ఫోకస్ ఆన్ ద ఆడియన్స్. మనం చెప్పే దాని మీద ఫోకస్ చేయాలి. ఫాస్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దండి. అండ్ చెప్పే లాంగ్వేజ్ ఎంతో క్లియర్ గా, వీళ్ళంత వరకు లోకల్ లాంగ్వేజ్ చెప్పేటట్టు. మనం తెలుగులో చెప్తే మంచిది, లేదు ఆడియన్స్ చూసి మనం లాంగ్వేజ్ మార్చుకుంటే మంచిదండి. అండ్ నాలెడ్జ్ అనేది మనం చెప్పే కంటెంట్ లో వాళ్ళు దే షుడ్ టేక్ హోమ్ అండ్ దే షుడ్ గెయిన్ సమ్ నాలెడ్జ్ అండి. మనం ఏదో చెప్పకూడదు, మనం చెప్తే అరే నేను ఇది నేర్చుకున్నాను, ఈ కొత్త పాయింట్ నేర్చుకున్నాను అనేది ఆ స్పీకర్ కలగజేయాలండి. అండ్ సెల్ ఫోన్ అవాయిడ్ చేసేయండి వీళ్ళనంత వరకు. అండ్ సైలెంట్ మోడ్ లో పెట్టుకోండి. పర్సనల్ టాక్ ఛాన్స్ ఇవ్వద్దండి, ఎందుకంటే యూఆర్ స్పీకింగ్ టు ద ఆడియన్స్. అక్కడ పర్సనల్ టాక్ రోల్ లేదండి. అందరికి కలిసి అడ్రస్ చేయండి, కలిసి మాట్లాడండి. అండ్ నెక్స్ట్ చెప్పాలి అంటే ఇది ఐ విల్ ఎండ్ ద స్పీచ్ బై సేయింగ్ దిస్ వన్ ఎగ్జాంపుల్ అండి. స్వామి వివేకానంద గారు 11 సెప్టెంబర్ 1893 షికాగోకి వెళ్ళి అక్కడ పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ దగ్గర ఒక గ్రేట్ స్పీచ్ ఇచ్చారండి.
దానికి ఆ స్పీచ్ లో మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందండి. ఏంటంటే ఫస్ట్ వివేకానంద గారికి 1.5 మంత్ ముందు వెళ్ళారు అక్కడికి. అక్కడ చలి వాతావరణానికి అడ్జస్ట్ అయ్యారు. తర్వాత ఆయనకు ఛాన్స్ రాలేదు యాక్చువల్ గా. అప్పుడు అక్కడ ఒక ప్రొఫెసర్ కలిశారు. ప్రొఫెసర్ కలిసి ఆ ప్రొఫెసర్ తో పని చేశారు. ఆయన ప్రొఫెసర్ గారికి అర్థమైంది ఈ 1.5 మంత్ లో ఆయన గురించి ఆయన ఎంతో తెలుసుకున్నారు. అరే ఇంత గొప్ప మహానుభావుడి స్పీచ్ మనం అమెరికా ప్రజలకు ఇప్పిస్తే చాలా మంది బెనిఫిట్ అవుతారు అనిపించింది. సో ఆ ప్రొఫెసర్ గారు ఒక లెటర్ రాశారండి. ఆ లెటర్ రాసి ఈయన గన స్పీచ్ ఇస్తే దేశం బాగుపడుతుంది, ప్రపంచమే బాగుపడుతుంది అనే లెటర్ రాసి ఆయన ఇవ్వడం వల్ల వివేకానంద గారికి ఆ అవకాశం కలుగుతుంది. ఆ అవకాశం కలిగిన తర్వాత కూడా ఎట్లా అంటే అండి, ఆయన లాస్ట్ ఇస్తారండి స్పీచ్ లో. అంటే ఒక ఆఫ్టర్నూన్ లంచ్, పోస్ట్ లంచ్ లాస్ట్ స్పీచ్ ఇస్తారండి. ఇవ్వరు యాక్చువల్గా చెప్పాలంటే వివేకానంద గారు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? ఆయనకు భయం అన్నమాట. ఫస్ట్ అంతమంది ముందర నేను ఎలా చెప్తాను తెలవాళ్ళ ముందర అనేసి ఆయనే అడుగుతారు. లేదండి నేను లాస్టే చెప్తాను, నేను గమనిస్తాను, అందరి ఆడియన్స్ గమనించి నేను నా తగ్గట్టు నేను చెప్పుకుంటాను అని చెప్పి హీ ప్రిఫర్స్ ద లాస్ట్ స్పీచ్ అండి. అండ్ స్పీచ్ లో ఒక్కసారి ఆయన స్టార్ట్ చేస్తానే ఆయన డ్రెస్ అంటే ఒక ట్రెడిషనల్ గా ఒక హిందూ సాధువులాగా మంచి ట్రెడిషనల్ గా వెళ్తారండి. అక్కడ హిందూ తత్వాన్ని బోధిస్తారు, ప్రపంచానికి మన భారతదేశ ఇంపార్టెన్స్ చెప్తారు. అక్కడ ఆయన స్పీచ్ స్టార్ట్ చేస్తానని చెప్తారండి, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సోదర సోదరి మండలారా అని ప్రసంగాన్ని మొదలు పెడతారండి. ఆ మొదలు పెట్టడంతో ఎంతో మంది ఆడియన్స్ ఒక్కసారి లేస్తారండి. లేచి నిలబడి 2 minutes క్లాప్ చెప్తా ఉంటారు. అంటే వాళ్ళకి ఎప్పుడు కొత్త అనమాట. ఎప్పుడు కూడా సాధారణంగా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈయన మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నారో అందరికీ ఒక ప్రేమ భావం వచ్చింది. అండ్ దానికి వాళ్ళు ఏంటంటే అందరూ ఆకర్షితులు అవుతారు. ఆత్మీయత భావం వల్ల ఒక్కసారి లేచి నిలబడతారండి. అంత పెద్ద గ్యాదరింగ్, ద పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలిజియన్స్, అక్కడ ఒక్కసారి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి 2 minutes అందరూ చప్పట్లు కొడతారండి. ఆ చప్పట్లు కొట్టేది అయిన తర్వాత అప్పుడు ఆయన మొదలు పెడతారండి. మొదలు పెట్టి స్పీచ్ ఇస్తారు. ఆ స్పీచ్ లో ఎలా చెప్తారంటే, ఈ ప్రపంచానికి అమెరికా అనేది చాలా మంచి కంట్రీ, ఎంతో మనం తెలుసుకోవచ్చు. కానీ మా దేశంలో కూడా మనము ఎంతో పూర్వీకుల నుంచి మాకు లభించిన అవకాశాల వల్ల మేము ఈ దేశంలో ఇంత మత సామరస్యం కానీ హిందూ తత్వం కానీ అన్ని చెప్పి దేశం యొక్క ఇంపార్టెన్స్, హిందూ మతాన్ని అన్ని ఇంపార్టెన్స్ చెప్తారండి. అక్కడ ఎంతో ఇంప్రెసివ్ గా చెప్తారండి. ఒక్క లైన్ లో చెప్పాలంటే ఇది చూడండి, వివేకానంద చేసిన ఈ చారిత్రాత్మక ప్రసంగంలో ప్రేమైన అమెరికా సోదర సోదరీ మండలారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని సంబోధిస్తూ ప్రారంభించడంతో శ్రోతలను ఆకట్టుకున్నారు. సాధారణంగా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అన్న సంబోధనకు అలవాటు పడ్డ వారిని ఈ పిలుపులోని ఆత్మీయత ఆకర్షించింది. ఆయన సందేశానికి, వాక్ పటిమకు, నిజాయితీతో కూడిన సంభాషణకు అక్కడ ప్రతినిధులు ఆకర్షితులయ్యారు. అమెరికన్ పత్రికలు సైతం వివేకానందన్ వ్యక్తిత్వం, సందేశాన్ని ప్రశంసించాయి. ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా వివేకానంద స్పీచ్ గుర్తుపెట్టుకొని చెప్తారండి. అండ్ మన దేశాన్ని ఎక్కడో నిలిపారండి ఆ స్పీచ్ తో. ఎవరు కూడా టేక్ వివేకానంద స్పీచ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ దాంట్లో ఉన్న క్వాలిటీస్ ఇన్వైట్ చేసుకునే ట్రై చేయండి. విల్ బికమ్ అ గ్రేట్ స్పీకర్ అండి. అండ్ మై లాస్ట్ రిక్వెస్ట్ ఈస్, ఒక్కసారి ఓప్రా విన్ఫ్రే హార్వర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ కు ఇచ్చిన స్పీచ్ కూడా ఒకసారి చూడండి, చాలా నేర్చుకుంటారండి అందులో. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బీయింగ్ ఎ స్పీకర్ వి షుడ్ బి సోషల్లీ రెస్పాన్సిబుల్ అండి. మనకు ఇంపాక్ట్ లో నేర్చుకుంటాం, వచ్చింది ఇచ్చిపోయేకండి, తీసుకుపోలేక కాదు. అలా మనం నేర్చుకున్నదాన్ని ఇచ్చిపోవాలండి. బీ సోషల్లీ రెస్పాన్సిబుల్ అండి. సో ఏంటంటే స్మైల్ తో ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలని నేర్పించండి. గివ్ థాట్ఫుల్ అంటే ఆలోచన పద్ధతి నేర్పించండి. బీ ఎంపథెటిక్. ఎంపథెటిక్ అంటే ఒక పరిస్థితిని చూసి వాళ్ళకి ఆ పరిస్థితిలో ఎట్లా బిహేవ్ చేయాలన్నది ఎంపతి అండి. అండ్ బీ పేషెంట్ ఎనఫ్ అండ్ హెల్ప్ అదర్స్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. మనం నేర్చుకోవడమే కాకుండా 10 మందికి నేర్పించాలి. అండ్ పబ్లిక్ స్పీకింగ్ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే అండి, ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు, అప్పుడు మనం మాట్లాడేది మనకు రాకపోతే ఎట్లా అండి? మనం 10 మందిని ఆకట్టుకోవాలి. పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటే మనం సొసైటీలో ఎక్కడైనా మనం జీవించండి. ఇప్పుడు మనం మన సౌత్ ఇండియన్స్ కి నార్త్ ఇండియన్స్ కి జాబ్స్ కి వెళ్ళినప్పుడు ఇదే చాలా తేడా ఉండొస్తుంది. ఐఎమ్ సారీ టు సే దిస్. నేను నార్త్ ఇండియాలో కూడా చదివచ్చాను. అక్కడ పీపుల్ తో నేను మాట్లాడాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి ఏమీ రాకపోయినా కూడా వాళ్ళ మాటలతో ఆకట్టుకుంటారండి. వచ్చింది చెప్పేస్తారు. మనకు చాలా మందికి అది రాదండి, ఆ స్వభావం.
ట్రై టు లర్న్, ట్రై టు బికమ్ ఏ గుడ్ పబ్లిక్ స్పీకర్. అప్పుడు మనం ప్రతి ఒక్కరితో మాట్లాడగలుగుతాము. అండ్ ఎప్పుడు మాట్లాడేటప్పుడు మాత్రం గివ్ ఇంపార్టెన్స్ టు ప్రైజ్ అండ్ బీ మైజర్ టు ద క్రిటిసిజం అండి. అండ్ ట్రై టు టేక్ ద ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, అండ్ ఆల్సో that helps in improvement of the whole team andi. And I wish to acknowledge for this Dr. B. Girja Kumari, my wife, for helping me in slide preparation, and Kiran Kumar garu 30th batch also for giving me slides and making my job easier. And I'd like to say thanks to NV Mohan garu also for this purpose. And finally, I would like to thank each and everyone. Thank you for giving me this opportunity. Jai Hind andi. Happy evening, sir. Good presentation, sir. Thank you, sir. Excellent presentation, Excellent. Dr. Kiran. Excellent. Thank you. Thank you, madam. So now the platform is open for discussion. Any questions and answers? You're welcome. Yes, ma'am. I just want to say thanks to our Ananta Kiran sir. Very Thank you, nice sir. presentation, sir. Wonderful examples also. Thank you, sir. Viranil sir. Thank you very much, sir. ఎస్ సార్ రియల్లీ ఎక్సలెంట్ ప్రజెంటేషన్ సార్. యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి సార్. అంటే స్టేజ్ పైన ఎలా స్టార్ట్ చేయాలి, లాస్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్ యూ ఎలా అనేది అన్ని చాలా డౌట్స్ క్లియర్ అయిపోయాయి సార్. రియల్లీ సూపర్ సార్. చాలా బాగుంది సార్ సెషన్. Thank you, Vidya madam. చాలా హ్యాపీగా విన్నాను సార్. నాకు ఒక డౌట్ ఉంది మ్యామ్, మీరు ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారా, వేరే వేరే రూమ్ లో ఉన్నారా మ్యామ్? ప్రస్తుతం వేరే రూమ్ కి వచ్చాం మేడం. ఇద్దరు నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒకే చోట ఉన్నాను. మళ్ళీ పక్కకు వచ్చేసాను. సూపర్. Very nice presentation, sir. నేను మ్యామ్ నే చూస్తున్నాను సార్, స్మైల్ ఇస్తూ కూర్చున్నారు. Thank you, sir. Thank you, నేను madam. డీప్ గా ఇన్వాల్వ్ అయిపోతాను. మేడం ఒకసారి రికార్డింగ్ ఆఫ్ చేస్తారు.